సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు సెషన్ 2 డే 2. ఈరోజు మనం యాక్చువల్లీ పార్టీషన్స్ అవి ఇవి నేర్చుకుందాం అని అనుకున్నాం. కాకపోతే ఈరోజు మనం ఒక స్ట్రక్చర్ ప్రకారం వెళ్దాం. ఫస్ట్ మనం ఆర్కిటెక్చర్ చూసాం స్నోఫ్లేక్ అన్నది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు క్యాషింగ్ ఎట్లా ఉంటుంది స్నోఫ్లేక్లో. మీకు ఒక బ్రీఫ్ వచ్చింది, లైక్ ఆర్కిటెక్చర్లో స్టోరేజ్ ఉంది, వర్చువల్ వేర్ హౌసెస్ ఉన్నాయి, క్లౌడ్ సర్వీసెస్ లేయర్ ఉందని ఒక అండర్స్టాండింగ్కి అయితే వచ్చారు. సో క్యాషింగ్ అన్న కాన్సెప్ట్ ఎక్కడెక్కడ వర్తిస్తుంది అన్నది ఈరోజు చూద్దాము. దాంతోపాటు ఇంకేమన్నా మనకి కుదిరితే అవి కూడా కలిపి క్లస్టరింగ్ అని కానీ లేకపోతే మీకు నిన్న చెప్పినట్టు మైక్రో పార్టిషన్స్ గురించి కానీ డిస్కస్ చేద్దాం. సో నిన్న మాట్లాడుకున్న ప్రకారం ఇది క్లౌడ్ సర్వీసెస్ లేయర్, రైట్, అండ్ ఇది విర్చువల్ వేర్ హౌసెస్ ఉన్న లేయర్, ఇది మన స్టోరేజ్ లేయర్, రైట్. సో క్యాషింగ్ ఎక్కడెక్కడ వస్తుంది అంటే, క్యాషింగ్ అంటే ఏంటి, మనకి ఒక చిన్న ఏరియా క్యాషే అన్నది అది మెమరీ అనమాట. ఒక చిన్న మెమరీ పట్టుకుని ఆ మెమరీని క్యాషే కింద వాడుకుంటారు. చిన్నదే అని అనక్కర్లేదు, పెద్దదే అని అనక్కర్లేదు, బట్ మోస్ట్లీ ఇది చిన్నగానే ఉంటుంది. ఎందుకంటే క్యాషే అన్నది ఏ కాన్సెప్ట్లో అయినా, ఇక్కడ స్నోఫ్లేక్ అనే కాదు, మీకు ఎక్కడ చూసినా క్యాషే అన్నది ఒక డేటాని క్యాష్ చేసుకోవడానికి అంటే దాచుకుని పెట్టుకోనికి. అది ఎక్కువ రోజులు ఉండదు దాచుకోవడానికి. ఇప్పుడు మీరు ఫోన్లో కానీ ఏమన్నా వీడియోస్ కానీ ఏమన్నా పెట్టుకున్నారనుకో, అది ఎక్కువ రోజులు ఉంటుంది, రైట్. బట్ మీ బ్యాక్గ్రౌండ్లో యాప్స్ ఉంటాయి, ర్యామ్ స్టోర్ చేస్తుంది, రైట్. సో మీరు ఇట్లా స్వైప్ అప్ చేసి పట్టుకుంటే బ్యాక్గ్రౌండ్ ర్యామ్ ఆప్షన్లో కనిపిస్తుంది. అది మీరు కొంతసేపే ఉంటుంది, రైట్. లైక్ మీరు దాన్ని అట్లా ఎక్కువ రోజులు ఉంచగలరా, లైక్ వితౌట్ లైక్ అది క్యాషే అని అనొచ్చు. లైక్ స్టోరేజ్ అన్నది క్యాషే స్టోరేజ్ అని చెప్పచ్చు. అట్లనే క్యాషే మెమరీ కూడా అట్లానే ఉంటుంది. ఏ కాన్సెప్ట్లో అయినా, స్నోఫ్లేక్ అనే కదా, ఎక్కడైనా సరే. సో ఇక్కడ ఈ స్టోరేజ్ లేయర్కి క్యాషే అవసరమా అంటే నాకు తెలిసి అంత అవసరం లేదు. ఎందుకంటే ఇదే ఒక డేటాబేసెస్ అంటే ఏడబ్ల్యూఎస్ స్టోరేజ్, బ్లాక్ స్టోరేజ్, రైట్. సో ఇక్కడ నుంచి డేటాని తీసుకొచ్చి ఒక చోట పెట్టుకుంటున్నారు. అంటే ఇక్కడ నుంచి ఇన్పుట్ అవుట్పుట్ అవుతుందని మనం మాట్లాడుకున్నాం కదా. సో క్యాషే అన్నది ఇక్కడ ఉంటే హెల్ప్ఫుల్ అవుతుంది, అండ్ ఆల్సో ఇది ఇక్కడ నుంచి తెచ్చుకున్న డేటాని ఇక్కడికి పంపిస్తుంది, రైట్. క్లౌడ్ సర్వీసెస్ లేయర్కి రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ కూడా క్యాషే ఉంటే ఉపయోగపడుతుంది. సో నాకు తెలిసి స్నోఫ్లేక్ కూడా అట్లానే, స్నోఫ్లేక్ డిజైన్ చేసిన వాళ్ళు కూడా అట్లానే అనుకుని 2 types ఆఫ్ క్యాషెస్ని పెట్టారనమాట. ఒకటి క్లౌడ్ సర్వీసెస్ లేయర్లో ఉంటుంది, ఇంకోటి వర్చువల్ వేర్ హౌస్లో ఉంటుంది. సో ఈ క్లౌడ్ సర్వీసెస్ లేయర్లో ఉండే క్యాష్ ఏం చేస్తుంది అంటే, అది రిటెన్షన్ పీరియడ్ వచ్చేసరికి 24 hours. ఇప్పుడు నేను ఒక క్వెరీ రన్ చేసావు, ఓకేనా, దానికి ఒక ఆప్టిమైజేషన్ ప్లాన్ రన్ అయింది, అది ఇక్కడికి పంపించింది, డేటా తెచ్చుకుంది. ఆప్టిమైజేషన్ ప్లాన్ క్లౌడ్ సర్వీసెస్ లేయర్ నుంచి వర్చువల్ వేర్ హౌసెస్ లేయర్కి వస్తుంది. వర్చువల్ వేర్ హౌస్ ఏం చేస్తుంది, డేటాను పుల్ చేసుకుంటుంది. ఇక్కడ నుంచి పుల్ చేసుకుని కావాల్సిన డేటా, వేర్ కండిషన్స్, ఫిల్టర్స్ ఏమైనా ఉంటే అప్లై చేసి ఫుల్ లైక్ రిజల్ట్ని క్లౌడ్ సర్వీసెస్ లేయర్కి పంపిస్తుంది, రైట్. సో ఈ క్లౌడ్ సర్వీసెస్ లేయర్లో ఒక క్యాషే ఉంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దిస్ ఈజ్ క్లౌడ్ సర్వీస్ లేయర్ క్యాషే, అండ్ సెకండ్ ఇంకో క్యాషే ఉంటుందని చెప్పాను కదా, అది వర్చువల్ వేర్ హౌస్ లేయర్లో ఉంటుందా క్యాషే. ఓకే, ఇది వర్చువల్ వేర్ హౌస్ లేయర్ క్యాషే అనుకుందాం. ఓకే, జస్ట్ 2 క్యాషెస్. దీని రిటెన్షన్ పీరియడ్ ఎట్లా ఉంటుందంటే, ఎంతసేపు అయితే వేర్ హౌస్ రన్ అవుతుందో, వేర్ హౌస్ రన్ టైం ఎంతసేపు అయితే ఉందో అంతసేపు ఇది అప్లో ఉంటుంది క్యాషే, ఆన్లో ఉంటుంది క్యాషే. ఎప్పుడైతే మీరు వేర్ హౌస్ని ఆఫ్ చేసేసారో అది క్యాషే అనేది పోద్ది. మీకు మళ్ళీ రిటైర్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా మీకు అందులో ఉన్న డేటా మీకు మళ్ళీ తిరిగి రాదు. అంటే మీరు ఆల్రెడీ అట్లా ఇక్కడ పంపించుకున్నారు, మీరు కావాలంటే మళ్ళీ ఇంకోసారి రన్ చేసుకోవాలి తప్పితే రీయూజ్ చేయడానికి వేర్ హౌస్లో ఉన్న క్యాషే ఎగిరిపోతుంది, ఆల్ రైట్. సో ఈ క్యాషింగ్ అన్నది మనకి ఎప్పుడు ఉపయోగపడుతుందిరా అంటే, ఇప్పుడు మనం ఒక క్వెరీ రన్ చేసాము, రైట్, పంపించాము, మళ్ళీ దాని రిజల్ట్ వచ్చింది, మళ్ళీ మీరు అదే క్వెరీ రన్ చేశారు బై ఛాన్స్, లైక్ ఒక 24 hours అదే క్వెరీ అంటున్నానంటే, ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మీ పేరు ఏదో ఒకటి ఉంది, నోబుల్ అనుకోండి, ఇట్లా రన్ చేశారు. సో ఇదే క్వెరీ మళ్ళీ సేమ్ క్వెరీ అని ఎందుకు అంటున్నానంటే, సేమ్ ఇదే ఫైర్ అవ్వాలి. మీరు మళ్ళీ నెక్స్ట్ నోబుల్ అని స్మాల్ నోబుల్ చేశారనుకోండి, ఇది ఒక డిఫరెంట్ క్వెరీ అవుతుంది. మీకు క్లౌడ్ సర్వీసెస్ లేయర్లో ఉన్న క్యాషేని ఉపయోగించడానికి అవ్వదు, రైట్. సో ఇదే క్వెరీ ఫైర్ అయితే మీకు క్లౌడ్ సర్వీసెస్ లేయర్లో ఉన్న క్యాష్, అది కూడా 24 hours విండో లోపలనే అయితే మీకు
క్యాషే హెల్ప్ తీసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి డేటా తెచ్చి వీడికి ఇవ్వడం కంటే ఇక్కడే ఉన్న క్యాషేని యూజ్ చేసి డేటా రిటర్న్ చేస్తుంది. దానివల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఒకటి, మళ్ళీ వేర్ హౌస్ని యాక్టివ్ చేయక్కర్లేదు, రైట్? వేర్ హౌస్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళక్కర్లేదు. వేర్ హౌస్ ఇక్కడే డేటా ఉంది కాబట్టి అదే తీసుకొని నీకు చూపిస్తుంది. అక్కడ నీకు అమౌంట్ సేవ్ అవుతుంది. ఏ అమౌంట్? కంప్యూట్ అమౌంట్. కంప్యూట్ అంటే ఏం చెప్పుకున్నాం నిన్న? వేర్ హౌస్ ఎప్పుడైతే రన్ అవుతుందో కంప్యూట్ పవర్ రన్ అవుతుంది అని చెప్పుకున్నాం, రైట్? సో ఈ కంప్యూట్ పవర్ తగ్గుతుంది అంటే అమౌంట్ తగ్గుతుంది, టైం సేవ్ అవుతుంది నీకు, రైట్? సో అట్లానే ఇంకోటి ఏంటి అంటే, ఈ ఈ వర్చువల్ వేర్ హౌస్లో ఉన్న క్యాషే కూడా అలాగే హెల్ప్ అవుతుంది. లైక్ ఇప్పుడు ఒక క్వరీ రన్ చేసావు, పుల్ చేసావు, సో ఈ ఈ ఈ వేర్ హౌస్ రన్ టైం ఉన్నంతసేపు, లైక్ ఈ వేర్ హౌస్ అన్నది నీ స్పెసిఫిక్ వేర్ హౌస్. లైక్ నువ్వు క్రియేట్ చేస్తున్నప్పుడు వేర్ హౌస్ క్రియేషన్ ఎట్లా ఉంటుందంటే, క్రియేట్ వేర్ హౌస్ నేమ్, ఆటో సస్పెండ్ ఇన్ని మినిట్స్ రా బాబు, వేర్ హౌస్ సైజ్ ఎంత రా బాబు, ఎక్సెస్ ఎంత అని చెప్పి క్రియేట్ చేస్తావు. ఓకే, నువ్వు ఆటో సస్పెండ్, ఆటో రెజ్యూమ్ ఉండదు అనుకుంటా. ఆటో సస్పెండ్ 180 సెకండ్స్ అని, ఎక్కువ 180 సెకండ్స్ అని చూస్తూ ఉంటాం ఎప్పుడైనా ఎవడైనా చెప్తుంటే, బట్ ఈవెన్ లెస్ దాన్ దాట్ పెట్టుకోవచ్చు. సో నువ్వెంత ఆటో సస్పెండ్ పెట్టుకుంటే నీకు అంత కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎవ్రీ టైం నీ వేరే సస్పెండ్ అయిపోతూ ఉంటుంది నువ్వు వాడకుండా ఐడియల్గా వదిలేస్తున్నప్పుడు. ఐ వుడ్ సే ప్రిఫర్ లెస్ ఆటో సస్పెండ్ సెకండ్స్ పెట్టుకోండి. ఒక 1 minute లోపలనే పెట్టుకున్నా పర్లేదు, 2 minutes లోపలనే పెట్టుకున్నా మీ ఇష్టం. సో అప్పుడు వరకే మరి మీ వేర్ హౌస్లో ఉన్న క్యాషే హెల్ప్ అవుతుంది. ఓకే, సో క్యాషింగ్ అన్నది ఇది స్నోఫ్లేక్స్లో వచ్చేసి ఇంతకు. సో మీకు ఇప్పుడు నేను స్నోఫ్లేక్ కన్సోల్లో క్యాషింగ్ ఎక్కడ హెల్ప్ అవుతుంది అన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తుంటే స్నోఫ్లేక్ కన్సోల్. సో ఇక్కడ ఇది మీకు కనిపిస్తున్నది ప్రొఫైల్ అనమాట. క్వెరీ హిస్టరీలో ప్రొఫైల్ అని ఒకటి ఉంటుంది. ఆ ప్రొఫైల్ చూస్తే మీకు ఏమర్థమవుతుంది అంటే, మీకు ఎంతసేపు ఒక క్వెరీ ఫైర్ చేశాక ఈ హిస్టరీలోకి వచ్చి ప్రొఫైల్ చూసుకుంటే మీకు ఎందుకు ఎంతసేపు పడుతుంది నాకు క్వెరీ ఇక్కడ చూస్తుంటే, క్వెరీ ఓవర్వ్యూ చూస్తుంటే ఇంకా రన్ అవుతుంది యాక్చువల్లీ ఈ క్వెరీ ఇతను రన్ చేసే టైంకి. సో టేబుల్ స్కాన్, ఇది పర్సంటేజ్ అని ఉంది కదా, ఇది పర్సంటేజ్ ఈజ్ లైక్ టైం, ఎంతసేపు తీసుకుంటుంది. రిజల్ట్ ఫెచ్ చేయడం అంటే ఇది మీకు క్లౌడ్ సర్వీసెస్ లేయర్కి రిటర్న్ చేయడానికి రిజల్ట్, రైట్? టేబుల్ స్కాన్ అంటే మన స్టోరేజ్ లేయర్లో టేబుల్ స్కాన్ అనమాట. సో స్టోరేజ్ లేయర్లో మొత్తం మనం పంపించిన టేబుల్ని స్కాన్ చేయడానికి 15% టైం తీసేసుకుంది. తర్వాత రిజల్ట్ని సప్లై చేయడానికి 51% ఆఫ్ ద టైం తీసుకుంది. ఇక్కడ మీరు ఎందుకు మాట్లాడుకుంటున్న క్యాష్ ఎక్కడ వస్తుందా అంటే, ఇక్కడ మీరు చూసారా పర్సంటేజ్ స్కానెడ్ ఫ్రమ్ క్యాష్. ఈ పర్సంటేజ్ స్కానెడ్ ఫ్రమ్ క్యాష్ అంటే ఏ క్యాష్ రా అంటే మీ వర్చువల్ వేర్ హౌస్ క్యాష్ అని చూసారా, ఆ క్యాష్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ టైం మీకు వెరిఫైర్ అవుతుంది అంటే, వేర్ హౌస్ అప్ ఉన్నా డౌన్ ఉన్నా ఫస్ట్ టైం మీకు వెరిఫైర్ అవుతుంది. సో సర్వీస్ లేయర్లో కూడా ఏ క్యాష్ ఉండదు, మీరు రీయూటిలైజ్ చేసుకోనికి వేర్ హౌస్లో కూడా ఏ క్యాష్ ఉండదు. సో ఓన్లీ నథింగ్ ఈజ్ గెటింగ్ రెడ్ ఫ్రమ్ ఎ క్యాష్, ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ రెడ్ ఫ్రమ్ యువర్ స్నోఫ్లేక్ S3 నుంచి ఆర్ ఎల్స్ ఎనీ క్లౌడ్ స్టోరేజ్ నుంచి, స్టోరేజ్ లేయర్ నుంచి రీడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తుంటే టోటల్ పార్టీషన్స్ 432. పార్టీషన్స్ అంటే ఇంకా జస్ట్ ఇప్పటికి బ్లాక్స్ అని గుర్తుపెట్టుకోండి. డేటాని రికార్డ్స్ ఉంటాయి చూసారా, ఫస్ట్ రికార్డ్, సెకండ్ రికార్డ్, థర్డ్ రికార్డ్, అలా 10 రికార్డ్స్ ఒక బ్లాక్ లాగా, ఇంకో నెక్స్ట్ 10 రికార్డ్స్ ఒక బ్లాక్ లాగా, ఎగ్జాంపుల్ చెప్తాను, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో టోటల్ 432 పార్టీషన్స్ ఉంటాయి. అందులో ప్రస్తుతానికి ఇంకా రన్ అవుతుంది క్వెరీ. యాక్చువల్లీ టైం మీరు చూస్తే రన్నింగ్ అన్న స్టేటస్లో ఉంది. సో 432లో 272 రన్ అయినాయి. ఐ మీన్ చెక్ చేసింది, ఆ వేర్ హౌస్ వెళ్ళి రీడ్ చేసింది, డేటా తెచ్చుకుంటుంది. సో ఇది బైట్స్ రిటర్న్ టు ద రిజల్ట్ ఎంత ఉంది, బైట్ స్కానెడ్ ఎంత ఉంది అంటే ఇంత చదివాను నేను స్టోరేజ్ లేయర్ నుంచి, ఇంత క్లౌడ్ సర్వీసెస్ లేయర్కి రాశాను, ఇంకా రాస్తున్నాను. స్కాన్ కూడా ఇంకా చాలా ఉంది ప్రోగ్రెస్లో. ఎందుకంటే ఇక్కడ చూసారా 432కి 272కి అంటే హాఫ్ అయింది. సో ఇదే స్కాన్ ప్రోగ్రెస్ ఇక్కడ కూడా చూడండి 60 ఆల్మోస్ట్, రైట్? సో అండ్ ఆల్సో ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ మీరు చూడాల్సింది రిమోట్ డిస్క్ ఐఓ, లోకల్ డిస్క్ ఐఓ. సో రిమోట్ డిస్క్ ఐఓ అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ అని మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటాం. ఎక్కడెక్కడ మాట్లాడాం, ఏ రెండింటి మధ్యన మాట్లాడాం. ఒకటి క్లౌడ్ సర్వీసెస్ లేయర్కి, నెక్స్ట్ మన వర్చువల్ వేర్ హౌస్ లేయర్కి మధ్యన ఒక ఐఓ, అండ్ ఆల్సో వర్చువల్ వేర్ హౌస్ లేయర్కి అండ్ లాస్ట్ స్టోరేజ్ లేయర్కి, రైట్? సో స్టోరేజ్ లేయర్కి
విర్చువల్ వేర్ హౌస్కి మధ్యన ఉన్న ఐఓ ఇది రిమోట్ అనమాట. నెక్స్ట్ విర్చువల్ వేర్ హౌస్కి క్లౌడ్ సర్వీసెస్ లేయర్కి మధ్యన ఉన్న ఐఓ లోకల్ డిస్క్ ఐఓ. అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఎంత టైం తీసుకుంటుంది, ఎంత టైం 2% తీసుకుంటుంది ఇది విర్చువల్ అండ్ సిఎస్ఎల్ మధ్యలోది, అండ్ రిమోట్ డిస్క్ మధ్యలోది దానికి 8% టైం తీసుకుంటుంది, రైట్. సో ఇది కూడా మీరు కన్సిడర్ చేసుకోవాలి. లైక్ ఎంతసేపు రీడ్ చేయడానికి రైట్ చేయడానికి ఇది నా టైం అంతా తినేస్తుంది అని మీకు ఒక్కోసారి అనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఒక సైడ్ ఆఫ్ ఆప్టిమైజేషన్కి వెళ్తాం. లైక్ ఏంటి ఎంతసేపు చదవడానికి రాయడానికా, మరి పని ఎప్పుడు చేస్తున్నాడు వీడు, చదవడం రాయడం ఎంతసేపు చేస్తే, లైక్ ప్రాసెసింగ్కి ఎప్పుడు చేస్తున్నాడు అంటే ఇక్కడైతే మీకు చాలా తక్కువగా అనిపిస్తుంది 8 to 2 అంటే ఇట్స్ ఓకే ఫైన్, లైక్ ఓకే బాగానే ఉందిలే, ప్రాసెసింగ్ ఎక్కువసేపు పడుతుంది మేబీ అలా అనుకుంటారు. బట్ వేరే ఛాన్స్ ఉండొచ్చు. లైక్ రిమోట్ డిస్క్ ఐఓకే 80% ఆఫ్ ద టైం తీసుకోవచ్చు. అంటే చదవడానికి 80%, ప్రాసెసింగ్కి 10% అట్లా తీసుకోవచ్చు. సో మీరు అప్పుడు ఒక టైప్ ఆఫ్ ఆప్టిమైజేషన్కి వెళ్తే మీకు ఇంకా ఫాస్ట్గా క్వెరీ వచ్చే ఛాన్స్ ఉంది. అది మనం తర్వాత మాట్లాడదాం. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి క్వెరీ యాక్సలరేషన్ సర్వీస్. ఓకే, అలాంటి రిమోట్ డిస్క్ ఐఓకి ఫాస్ట్గా డేటా అన్నది ఎక్కువసేపు అన్నది టైం పడుతుంటే, ఎక్కువ టైం పర్సంటేజ్ తీసుకుంటుంటే క్వెరీ యాక్సలరేషన్ సర్వీస్కి వెళ్తాం. ఓకే, దట్స్ అన్ ఎగ్జాంపుల్. I will discuss later on the query acceleration service as well. So hope you got a clear idea like what caching is in Snowflake in day 2. I think like this should be fine for today. Like ఇది బాగానే ఉంది అనుకుంటున్నాను ఈ రోజుకి. రేపు పొద్దున్న క్లస్టరింగ్ మీదకి వెళ్దాము. క్లస్టరింగ్ అంటే ఏంటి, అది కూడా ఒక ఆప్టిమైజేషన్ అనమాట. ఇందాక మనం మాట్లాడుకున్న క్వెరీ యాక్సలరేషన్ ఉంది కదా, అది ఎప్పుడు చేయాలి అంటే ఇప్పుడు ఆప్టిమైజేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎట్లా తక్కువ రేట్లో మనం స్నోఫ్లేక్ని ఎంత బాగా వాడేద్దాం అన్నదే కాన్సెప్ట్ ఆప్టిమైజేషన్, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో రేపు చూద్దాము. నేను మీకోసం మెటీరియల్స్ కూడా రెడీ చేస్తున్నాను, అంటే జస్ట్ లైక్ ఈ క్లాసెస్లో చూపించడానికి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కొంచెం చేయండి. ఇంకా ప్లేలిస్ట్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.